భక్తి నిన్ను ఏం చేయాలంట? రక్షణలో నడిపించాలి. అంటే శక్తి, బలము, మన ఆశీర్వాదం అంటే మన భక్తిలో ఏముండాలా? శక్తి ఉండాలా. శక్తి కదా. అందుకుంటే ఇక్కడ చూసినట్టయితే 3వ వచనంలో, నా కరుణ ఏ దుష్కరం ఉంచుకున్నాను, భక్తి మార్గం తొలగిన వారికి నాకు అసహ్యములు రాత్రి చేసేది కదా. అసహ్య కార్యములు ఎప్పుడు ఒప్పుకునేవాడు. అసహ్యమైనవి, హేయమైనవి రూపుమాపుకోవడం. వీటిని రూపుమాపుకున్నప్పుడు దేవుని వాక్యం మనలో ఫలిస్తుంది కదా. అందుగురించి అసహ్యమైనవి, అబద్ధమైనవి జరిగించే వాడు ఎవడైనా సరే పరలోక రాజ్యం దానిలోనికి ప్రవేశించని కూడా మన అక్కడ యోహాను భక్తులు రాయించాడు. మరి ఇక్కడ చూస్తే 3వ వచనంలో, భక్తి మార్గం తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి అంటనీయకమంటాడు కదా. చూడండి, కీర్తన గ్రంథం 5:5 ఏముంది? కీర్తన గ్రంథం 5 కీర్తన 5 వచనం ఏముంది చూసినట్లయితే, నా ఇంటిని దేశములో నా ఇంటిని యథార్థ నడుచుకోవాలంట. నీవు ఏళ్ళు డాంబికుల్ని సన్నిధిలో లేరు, పాపం చేసేవారంతా అసహ్యం. ఏం పాపం చేసామనుకోవచ్చు. ఆనాడు ఆదాము గురించి మీకు తెలిసిన వర్తమానం వాస్తవమే. వద్దని చెప్పినాడు ఎవరు? దేవుడు. ఆదాము అవగా చెప్పినాడు వద్దని పని, వ్యతిరేకంగా పనిచేసి ఏమి ఆజ్ఞాతిక్రమే పాపం కదా. కాబట్టి ధిక్కరించారు. ఇంటి నుంచి గెంటివేయబడ్డాడు. ఏదేనితో గెంటివేయబడి వాళ్ళకి వివాహం చేసి ఏదేని తోటతో చొక్కలు తొలగించి మరి వివాహం జరిగించి అక్కడి నుంచి వచ్చిన సంతానం కయ్యూలు, హేబెలు, అక్కడి నుంచి వారిని బయటికి పోయి గెంటి వేయబడ్డారు. ఏదేని తోటలు ఎంటీ చేసినారు. అప్పుడే వాళ్ళకి ఏమి వచ్చింది? సేద్యం చేసుకునే ఉద్యోగం వచ్చింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే సేద్యం వచ్చింది మనకి. అప్పుడు ఒకప్పుడు సేద్యం లేదు. ఊకే భూమి నుంచి మంచు రావడము, మంచిగా పంట ఉండడము తినేవాళ్ళు. వ్యతిరేకంగా దేవుని బయటకు వ్యతిరేకంగా ఎవరో చెప్పిన మాట ఏమంటారు కదా, మంది మాటని మళ్ళీ వచ్చినది ఇల్లు కాల్చుకున్నట్లుగా ఎవరి మాటలోనే ఆదాము రాంగ్ రూట్లో పట్టించినారు. రాంగ్ రూట్ పట్టించాడు అప్పవాది. కానీ కళ్ళు తెరపడ్డాయి, దిగంబరగా ఉన్నారు. వచ్చింది ఇంకా ఏం ఆదాము ఎక్కడున్నారు? నాణ్యం చేసిన మీదే, ఆమె ఏమేమిటి? ఈ సర్పం పోస్ట్ మీదే 3 పోస్టులు చేసినాడు. ఏమి జ్ఞానం తీసుకునే ఉద్యోగం ఆదాం నీకు, నీవు ప్రసవిద్దాం పిల్లలకందువు, మరి భూజంతువులతో నుండి చెప్పిపడు కాకని ఆది కాండంలో నీటికి రాయించాడు. దేవునికి అసహ్యం పని, వ్యతిరేకమైన పనులు. అందుగురించి ఇక్కడ చూసినట్లయితే మరి 6వ వచనం, నా యొద్ద నివసించినట్లు కదా. ఏదేని తోటలో వారు ఉన్నప్పుడు నమ్మకంగా ఉన్నారు. ఎవరు ఇప్పించారు? ఈరోజు సినిమాలు, భూతి సినిమాలు, లోక సంబంధాన్ని పాఠాలు, పాపాన్ని ఎట్లా అన్ని లోక సంబంధాన్ని వ్యవహారాలే. కానీ దేవుని వాక్యం చెప్తుంది కదా, భక్తిలోన ఏముడల్లా? నిజాయితీ, నీతి, ధర్మము, ప్రేమ, కరుణ, ఇవన్నీ తండ్రిలో ఉన్నాయి, యేసు ప్రభువులకు వచ్చినాయి. పరిశుద్ధాత్మ దేవుడు సేవకుల్లో కూడా మాట్లాడిస్తాడు. ఇవన్నీ ఫలాలు కలిగి ఉండాలంటాడు. ప్రేమ ఫలాలు అనేది గొప్పది కదా. 9 ఫలాలు కలిగి ఉండాలి. అసహ్య కార్యములు చేసేవాడంతా ఆ అసహ్య కార్యములు అవి నాకు అంటనీయకము అంటాడు. డాంబికులు నా దేవుని నిలుస్తారా? డాంబికులు నిలవలేరు. వాక్యాన్ని మనం నమ్మిన మనము దేవుని శుద్ధించినప్పుడు, దేవుని గణపరిచినప్పుడు, దేవునికి బలమ శక్తి ఆరంభించినప్పుడు దేవుని కొనియాడితే ఆశీర్వాదంలో. చూడండి 6వ వచనంలో చూస్తే, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని కదా ఏదేనులు చూశాడు. ఆదాము వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. వారు ఎవరు రాలేంత మాత్రాన వారు మంచిగా ఉన్నారు. ఏం చేసినారంటే అపవాది వారు మీరు పండు తింటే దేవుని కంటే ఎక్కువ 2 మాటలు చెప్పేలో ఉప్పించిపోయినారు. తిని పాపంలో పడి నెట్టేసినారు. ఆజ్ఞాతిక్రమమే పాపం, వ్యతిరేకమైన పని చేశాడు. ఎంత విచారకరం. పాత ఆదాము శాపాన్ని కొట్టేసి కొత్త ఆదాలను క్రీస్తు ద్వారా మన నిత్య జీవం వచ్చింది. దేవునికి స్తోత్రములు కదా. యేసు ప్రభు ద్వారే మనకు రక్షణ. అందును బట్టే ప్రియమైనటువంటి జనాంగమా, మరి నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకత్వాన్ని కనిపెడతానంటాడు. మరి ఎట్లా శాపం తెచ్చిపెట్టాడు.
రక్షణ అంటే ఎట్లా? కీర్తన గ్రంథం 2వ కీర్తన చూస్తే చివరి వరకు చూస్తే ఎవరి నుంచి కలిగింది రక్షణ? మరి రక్షణ ఆయనే పంపించాడు, ఉచిత రక్షణ భాగ్యాన్ని కదా. కీర్తన గ్రంథం 3వ కీర్తన 8వ వచనం చూస్తే కనబడుతుంది. 2:8 రక్షణ యెహోవాది, ఆశీర్వాదం ఎవరు? తండ్రి దేవుడు తన ప్రియకుమారుని మనకి పంపించాడు. హెబ్రీ 2:3 చూస్తే రక్షణ యెహోవాది. ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని విని నిర్లక్ష్యం ఎలా తప్పించుకుంటాం? రక్షింపబడాలి మనం అనే తండ్రి దేవుడు తన ప్రియకుమారుని పంపించాడు. అందుని బట్టే భూమి మీద నేను నమ్మకస్తులు అని కనిపెడుతున్నాను చూశాడు. కానీ అపవాది అనేవాడు మనిషిని దిగి మిగుతున్నాయి. ఈరోజు మిగుతూ వస్తున్నాడు. భూమి మీద బతుకు 90 ఆవిష్కారం బుద్ధి కాలంలో దేవునికి మహిమకరంగా బతకాలి మనం. దేవునికి మరి మహిమంగా తెచ్చేవారుగా ఉంటామా? అందుని బట్టి పిల్లరా ఈ భూమి మీద మనకు ఇచ్చాడు. దేవుని సన్నిధానంలో శుద్ధించాలి. 112వ కీర్తనలు చూస్తే యెహోవా మందిరంలో వెళుదామని జనం నాతో అన్నప్పుడు నేను సంతోషించింది అంటాడు కీర్తనకారుడు. మనం సంతోషం లోకంలో క్రిస్మస్ ఈస్టర్ తిని తాగే కన్నా లోక సంబంధం కాదు, అన్ని జనాల వల్ల కాదు. మనం యేసులోనే ఆనందం, యేసులోనే ఆశీర్వాదం, యేసులోనే గొప్ప ఆనందం, యేసులోనే ఫలాలు. ఎందుకంటే ఆ ఫలాలు నీలో ఉంటే నువ్వు ఆనందిస్తావు. లోకంలో ఆత్మ ఫలాలు లేకుండా ఆనందించలేవు. పరలోక రాజ్యంకే ఇస్తాడా? పరలోక రాజ్యం కావాలంటే చాలా కష్టం అండి. పరలోక రాజ్యం కావాలంటే కష్టం. ఉద్యోగం సంపాదించుకోరు. భూమి మీద యేసు ప్రభువు వారు మహానీయుడు, యజ్ఞమైన భూమి మీద తండ్రి దేవునికి ఇష్టంగా బతికాడు. దేవుని సన్నిధానంలో ఆయన ఎంతగానో దేవునికి లోపడ్డాడు. తల్లిదండ్రులు దేవుని దయంతో తల్లిదండ్రులు మనుషులు దయను వర్తిల్లాడు. యేసు ప్రభు బాలుడుగా ఉన్నప్పుడు మనము దేవుని ఎంతో భయభక్తులుగా ఉంటే మనకి ఎంతో ఆశీర్వాదం. అందుగురించి భూమి మీద నేను నమ్మకస్తులను కనిపెడతాను అంటాడు. నమ్మకమైన వానికి ఏమి ఇస్తాడు? మెండైన దేవుని. మోజెస్ కదా ఎటువంటి వ్యక్తి అంట? నా ఇళ్ళతో నమ్మకమైన వ్యక్తి. నమ్మకమైన వానికి దేవుడు ఏం చేస్తాడు? దేవుని ఇస్తాడు. అసహ్య కార్యములు చేసేవాడు లేదు. దాంభికులు దేవుని సన్నిధానానికి రాలేదు. ఇక్కడైతే దేవుని పిల్లలు యాత్ర కీర్తనలు యెహోవా మందిరం, జనం యెహోవా మందిరంలో వెళ్దాం జనం నాతో నేను సంతోషించింది అంటాడు కీర్తనకారుడు. మన జీవితాల్లో ఆయన్ని మహిమపరి తెచ్చేవారికి మన బతుకులు ఉంటే ఎంతో ఆశీర్వాదం పిల్లరా. కాబట్టి యెహోవా నేను కీర్తించేదని అంటాడు. మనం కీర్తించడానికి మన బతుకులు, మనం స్తుతించడానికి, ఆయన నామాన్ని ఉన్నతమైన ఘనమైన నామాన్ని సాధించడానికి ఇచ్చాడు. కాబట్టి ఈ భూమి మీద బ్రతుకుతున్నామంటే ఆయన కృప. నమ్మకమైన చాలా గొప్పది, నమ్మకము చాలా గొప్పది. అందుగురించి కొత్తమైనటువంటి యేసు ప్రభువు వారి ద్వారా రక్షణ భాగ్యం, ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మనము విని నిర్లక్ష్యం చేసినలా తప్పించుకోలేము. 30, 50, 60 వయసులో మన జీవితాల్లో ఇతరులకు సువార్తమానం చెప్పడము, ఏ రూపకంగా చెప్పడము, ఏ రూపకంగా చెప్తే దేవుడు కార్యం జరిగించేవాడు. ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని కూడా విని నిర్లక్ష్యం తప్పించుకోలేము. ఆశీర్వాదం ఎవరు? యేసుక్రీస్తే మనకు రక్షకుడై ఉన్నాడు కొత్త నిబంధనలో. అందుగురించే ఎవరు అనుకోద్దండి, యెహోవా రక్షణ ఆశీర్వాదం నీ ప్రజల మీదకి వచ్చును. కాబట్టి కొత్త మనకు రక్షకుడు పంపించకుండా మనం ఏ స్థితిలో ఉండేవాళ్ళము? తండ్రి దేవుడు ముందుగానే ప్రేమించి తన ప్రియ కుమారుడు ద్వారా రక్షణ భాగ్యం మనకు ఉచితంగా అనుగ్రహించాడు. అందును బట్టే నేను కృపను గురించి న్యాయం గురించి పాడగలుగుతాడు కీర్తనకారుడు 1వ వచనంలో. కృప అంటే అడిగితే ఇచ్చేది దానం అంటారు. అడగకపోతే కృప చూపుతున్నాడు ఎవరు? దేవుడు కదా. కాబట్టి తండ్రి దేవుడు కృపను గురించి మనకు తండ్రి దేవుడు యేసుప్రభుని పంపించి రక్షణ భాగ్యం ఇచ్చాడు. కృప యేసుప్రభు కృప మనకు ఉచితంగా ఇచ్చాడు కదా. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహి మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించాడు మనకి ఇటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మన బతుకుల్లో మంచిగా ఎలాగ బతుకుతాం? దాంభికులు దేవుడి సన్నిధానం నిలవలేరు. అందుగురించి పిల్లరా సామెత గ్రంథం 16:6 చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన
మనుషుని చెడు తలంపులు ఇవన్నీ బయటికి పోతాయి. ఎందుకు పోతాయంటే వాక్యం నీలో ఉంటే ఫలించుతుంది కాబట్టి అవి ఏమైనా వాటిని రూపుమాపుతుంది. వాక్యానికి మాత్రమే ఉంటుంది ఆ యొక్క ఫలము. ఆ యొక్క వాక్యం నీలో ఉన్నప్పుడు చెడు అనేది ఎంత మాత్రాన నీ హృదయంలో ఉండనీయదు, బయటికి పంపిస్తుంది కదా. చీకటిలోకి టాక్ చేస్తే ఏమైంది, ఆ చీకటిలో ఉండే చీమలన్నీ బయటికి పోతాయి. మన హృదయాల్లో వాక్యం పోయినప్పుడు, వాక్యం మనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బయటికి పోతాయి. శరీరానికి బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ వస్తుంటాయి. శోధనలు దేవుని మహిమపరిచే మనకు ప్రతిఫలము. శోధన సహించేవాడు ధన్యుడు. ఈ ఇల్లు దేవుని సన్నిధానానికి మనం వచ్చాము. ఇక్కడ ఆత్మీయమైన పాఠాలు, ఆత్మీయంగా బలపడడానికి మాటలు, ఆత్మ సంబంధంగా కీర్తనలు, ఆత్మ సంబంధంగా మరి ఉండడానికి జీవగల మాటలు మనం హృదయంలో దాచిపెట్టుకోవడం వల్ల మనకు ఆశీర్వాదము. కాబట్టి నిర్దోష మార్గమందు నడిచేవారు నాకు పరిచారగుదురు. మోసం చేసేవాడు నా ఇంటి ఎప్పటి నివసింపరాదు. నమ్మకమైన వారికే ఇస్తాడు దేవుని రాజ్యము. అపనమ్మకాసులకి, మోస చేసేవారికి నా ఇంటి నివసింపరాదు. అబద్ధమాడు నా కన్నునేత ఎవడు నిలవడు అంటాడు కదా. యెహోవా పట్టణం నుండి పాపం చేయవారు నిర్మూలించే దేశమంది భక్తిహీనులు ప్రతి ఉదయం సంహరించేదును అంటాడు కదా. దేవుడు ప్రేమించేవాడు, ఆశీర్వించేవాడు, వాక్యానుసారమైన బతుకులు బతుకోకుంటే, ఆయనకి వ్యతిరేక పనులు చేస్తే దేవుడు రాజ్యదేవుడు పాతాళానికి నరకానికి పంపిస్తాడు. దేవుడు ఆశీర్విస్తాడా? అది ఎంతో అంత కోపం కూడా అవుతుంది, అసహించుకుంటాడంట కదా. ఆయన ప్రేమ, జాలి, కరుణ, ఆశీర్వాదము మనము ఎంత చూస్తామో, ఆయనకి వ్యతిరేకమైన పనులు కూడా దేవునికి మన వ్యతిరేకమైన పనులు ఉన్నట్లయితే మానుకొని భయభక్తులుగా మనం బతకాలి. ఎవరికి నువ్వు ఇవ్వటే కాదు చెప్పేది. దేశంలో అనేక వర్గాలకు అని దేశం చెప్తున్నారు కదా. కాదు చెప్పే మరి ప్రకటన 20:20 నిషిద్ధమైనది కానీ, అసహ్యమైనది కానీ, అబద్ధమైన జరిగించేవాడు ఎవడనో దానిలోనికి రానినంటే అక్కడ పాతాళానికి, నరకానికి దానికి తెలిసిందే. అది గురించి నీవు నేను మనమందరూ సువార్త చెప్తామండి. మాట ద్వారా కూడా ఒక శంప తెప్పు కొట్టించుకున్న నీతి కొరకు నిద్ర పాడవాళ్ళు దేవుడు రాజ్యం మత స్వర్ణ దేవుతమే కదా. 9-10 నీతి కొరకు కదా. అందుగురించి ఇక్కడ అంటాడు, భక్తి మార్గంలో నాకు అసహ్యంలో అంటనీయకము అంటాడు కదా. అందుగురించి మనం పొరుగు వాడిని దూషించే వారిని నేను సంహరించేది. అహంకార గర్వించిన హృదయంగా నేను సహింపను, ఇటువంటి వారిని నేను సహింపను అంటాడు. మరి సహించినప్పుడు ఎక్కడ పోవాలా? ఏదేనో పొరపాటు చేసినప్పుడు తన బిడ్డల్ని ఒప్పుకోలేదు. ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైన బయటకు పంపించి మరి బలి నడిపించి వాళ్ళు ఏదైనా బయట వివాహం చేసి వారి ద్వారా వచ్చినటువంటి సంతానం, ఆదామ సంతానం నుంచి కదా. వాళ్ళనే ఆనాడు బయట పెట్టాడు. ఈరోజు మనము ఏదో దేవుని నమ్ముకున్నాము, మన సత్క్రియలు, మన హేమైన క్రియలు పెట్టుకుంటే రాణిస్తాడా? మనము పరిశుద్ధమైన జీవితము, పవిత్రమైన జీవితము, ఆత్మఫలాలు కలిగి జీవించి మనం అత్యధికంగా ఆత్మీయంగా జీవిస్తే వాళ్ళ నమ్మకమైన దాసుడా నా కొరకు అన్నిటి ప్రతిఫలించేవాడు. అందుగురించి భూమి మీద నీవు మరి ఏం పని చేస్తే దానికి కూలి ఉంటాడు కదా. కాబట్టి భూమి మీద మనం బతుకుతున్నామంటే ఆయన ఎట్లుండాలా? నమ్మకం కలిగి ఉండాలంటాడు. అబ్రహాము భూమి మీద ఉన్నాడు, భూమి మీద బతుకుతూ దేవుని కొరకు మహానీయుడు, విశ్వాసంతో తండ్రి. ఎబిరాసి 11 చూస్తే ఆయన 11 ఎంతో నమ్మకం అని. ఏది కోరుకుంటావు ఆ కోరుకొని ఒకవేళ దేవుడు అడిగితే నాకు ఏమొద్దు. పర సంబంధమైన ఇల్లు కనిపెట్టాడు ఎవరు? అబ్రహామే కదా. ఈ లోకంలో మనుషుల పేరు కాదు, అబ్రహాం. ఆయన దేవుని కొరకు బతికి తీరాలో ఉండే దేవుని కనపరిచిన మహానీయుడు, దేవుని సృష్టించిన వ్యక్తి, విశ్వాసులకు తండ్రి. ఆరంభంలోనే భయభక్తులుగా ఉన్నాడు. అబ్రహాం ఎంతో భయభక్తులు కలిగిన వ్యక్తి, విశ్వాసులకు తండ్రి, నీతిమంతుడు, యథార్థవంతుడు. ఒకవేళ నువ్వు ఏమి కోరుకుంటావు కొరకు అబ్రహాం అని అడిగితే, నాకు ఈ లోకంలో ఎక్కడికాలు కోట్లు వెండి బంగారం అంటే ఇచ్చేవాడు. కానీ అది అడగలేదు. ఏమడిగినాడు? భూమి మీద ఉంటూ పర సంబంధమైన ఈవులు వెతికాడు. ఏంటి పర సంబంధం ఈవులు? రాత్రి చెప్పాను కదా, మీరు ఎక్కడ పైన వాటిని వెతకాలంటే అబ్రహాం ఏం వెతికాడు? భూమి మీద ఉంటూ పర సంబంధ ధ్యానం పెట్టుకున్నాడు. ఇది ఎప్పుడో డేరా శిథిలిపోతుంది. అందుగురించి ఎప్పుడైతే ఈ యొక్క డేరా గుడారము శిథిలమైపోతుంది కాబట్టి ఆత్మ శాశ్వతమైంది. అందుగురించి దేవుని వాక్యం చెప్తుంది కదా,
అహంకార దృష్టి గల గర్వించిన హృదయం గలవారిని సహింపనంటే, ఒకవేళ కొంతమంది బలం బట్టో, హోదను బట్టో, డబ్బును బట్టో, దేని బట్టి ఒక్కోసారి ఇట్టి అనిపిస్తుంటుంది మనిషిని. కానీ మనం తగ్గించుకొని విధేయత కలిగి మోసం వల్ల మనము నమ్మకత్వం కలిగి ఉండాలి. అందు గురించే మరి ఇక్కడ నమ్మకం కలిగి ఉండాలి. మనము అహంకార దృష్టి గలవారిని దేశంలో నమ్మకస్తులను కనిపెడుతుంట. నా యొక్క నివసించినట్లు దేశంలో నమ్మకస్తులను కనిపెడుతున్నాడు. మనల్ని చూస్తున్నాడు ఆయన. కాబట్టి తెల్లవారి అవసరంలో వాక్యం నీవు మనం ఇలాంటి బతుకుతున్నాం. దేవునికి మనం భక్తి చేస్తాం, రక్షణ భక్తి చేస్తాం. భక్తిలో సత్క్రియలు శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ఫలాలు మనం సంపాదించాలి. ఎవరైనా వాక్యం వింటారు, నేనే కాదు. దాంట్లో ఏముండాలా? క్రియారూపకంగా పని జరిగించాలా. అన్యజనంగా ఉంటారు. ఒట్టి మాటలు గట్టి మేటలు తలబెట్ట వాళ్ళ క్రియలు కదా. ఒట్టి మాటలు ఏంటంట, మాటలు కాదు, ఏముండాలంట పనిదానము. అందుగురించి బైబిల్లోని మాట 3:18 మాట కాదు క్రియలు. క్రియతత్వము మనకి అవసరము. ప్రతి ఒక్కరికి దేవుని యొక్క పిల్లలకు అవసరమైంది. ఒట్టి మాటలు కాదు, మాటలు పనిదానము కావాలా. అబ్రహాము ఏం చెప్పాడా? క్రియరూపకంగా అబ్రహాము నీ కుమారుడు కాదు. ఏంటో ఎట్లా అడుగుతావు? నాకు లేక ఇచ్చాను నన్ను. నీ కుమారుడు 2 సార్లు ఒకేసారి. నాకు ఈ ఇస్సాకు డబ్బాలు కొన్ని, నాకు 10 కాదు, అనేక మంది ఇస్సాకు చేశారు. దేవునికి ఆయనే చూసుకున్నాడు. ఆ యొక్క విచారం, ఆ యొక్క చరిత్రతో మనకి ఇచ్చాడు. డబ్బాలు పొందుకున్నాడు. ఎందుకంటే నమ్మకముగా దేవుడు చెప్పాడు, శిరస్సు మంచి లోబడి నడుచుకున్నాడు. ఆయన పని జరిగించాడు. అన్నీ నాయన కట్టెలు ఉన్నాయి, కర్రలు ఉంది, అన్నీ ఉన్నాయి, ఏమి కోరిపెట్టి నాయన దేవుడే చూసుకుంటాడు. యెహోవా అన్నీ చూసుకుంటాడు. లేకలకి నీ కుమారుని బయలుదేరి అప్పుడు తన కుమారుని వధించడానికి సిద్ధపడుతుండగా, తన కట్టెత్తుండగా దేవుడు అప్పుడు అబ్రహాం లేకలేకొచ్చి నీ కుమారుని మరి బలి నడిపించి త్యాగం చేసావు కాబట్టి నువ్వు కత్తి దించన్నాడు. అంటే పరిచయం వచ్చింది. కానీ పాస్ అయినాడు కాబట్టి ఆయన దేవుడిని ప్రేమించాడా, కుమారుని ప్రేమించాడు. దేవుడికి మహిమకరంగా బతికాడు. కాబట్టి నాకు ఇష్టాడు అని నమ్మాడు కదా. అబ్రహాము గారు ఏం చేశాడు? నమ్మాడు. కాబట్టి ఆయనకి ఈరోజు ఏంటంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అందుగురించి భూమి మీద నమ్మకస్తులను కనిపెడుతున్నాడు. నువ్వు అబ్రహాం వల్లే ఉండాలి. నమ్మడం అబ్రహాం కాలం నువ్వు దేవుడు అడిగితే అబ్రహాం ఆశీర్వించాలంటే మరి అబ్రహాం క్రియలు కూడా అవసరమే కాదు కదా. అబ్రహాం ఎటువంటి వ్యక్తి? విశ్వాసులకు తండ్రి. దేవుని కొరకు సమర్పించుకున్నటువంటి మొదటి వ్యక్తి అయిన. ఆధారమే లేదు. మనకి ఇంత టెక్నాలజీ ఉంది. దేవుని నమ్ముకోవడానికి మంచి కరెంటు వాడుకుంటున్నాము, మంచిగా ఎన్నెన్నో సల్యూసి కోట్ వేసుకుంటాం, మంచి ఆకుకూరలు, మటన్, ఆదివారం వేసే మంచి అన్ని పదార్థాలు కావాల్సిన అన్ని తింటాయి. అందుగురించే ఎన్ని తిన్నా మనిషి కొంచెం పరిపూర్ణం రాలేకపోదు. అందుగురించే ఒక భక్తుడు అన్నాడు, పేరు అన్ని ప్రాణుల కంటే ప్రమాదకరమైన జీవి ఏదంట? ఎవరు? అన్ని జీవులు ఎన్నో వేల ప్రాణులు ఉన్నాయి. అన్ని ప్రాణుల కంటే ప్రమాదకరమైనటువంటి జీవి ఏదైతే చెప్పగలరా? ఈ జీవి ఏదేసినట్టు ఒక ఊర్లో దాని అనంతపురం జిల్లా ఒక ఊరుంది. మనిషి బలుపు తింటాడంట. మనిషే, కానీ మనిషి కాని మనిషి. ఏం మనిషి అంటే అది బలులు తింటాడు. పంచి అంటే రక్తం తాగుతాడు. రక్తం అంటే రూపరాక్ష అంటే మనిషి రాక్షస అంటే అటువంటి దుష్ట హృదయం. మనిషి కాదురా, జంతువు అంటారు, పశువు అంటారు, రాక్షస అంటారు. అది మనిషిలో క్రూరత్వం ఉంది కదా. అందుగురించే ఆ క్రూరత్వం, దుష్టత్వం రూపమాపుతుంది బైబిల్. వాక్యం నీలో ఉంటే నువ్వు దైవ సంభూతులు అయిపోతున్నావు పిల్లల. అందుగురించే వారి మనుషులు ఏముందంట? క్రూరత్వాన్ని వెళ్ళగొట్టేది వాక్యానికి ఉంటే సత్తగా ఎవరికి లేదు కదా. యేసయ్య మాట ముత్యాల పూట, ఆ మాట నీ హృదయంలో ఆశీర్వాదం పిల్లల. దేవుడు ఎక్కడ చూపించు. దేవుడు అనేవాళ్ళు అంటున్నారు. ఏదో పోగొట్టు దిగవదు. వారు నశించి నరకానికి పోయి ఆత్మలను సంపాదించే నీ వంతే ఉంది. ఈ కలుగుడు గ్రామంలో అగ్ని మండుతుంది, పొట్టం కాలుతుంది, పోయి ఆర్పినట్లు కాలుతో నశించిపోయే సమాజంలో ఎంతో మందికి నువ్వు ప్రేమతత్వాన్ని కట్టాలా. ప్రేమపూర్వక ఎవరైనా ఆకలితో వచ్చిన ఆకలి తీర్చు, నీళ్ళు కదా. అందుగురించి దప్పికొచ్చిన వారలారా, రూగా లేకపోయినా వచ్చి ఉచితంగా నీళ్ళు తాకండి, ఉచితంగా పొందాలంట.
మనమంతా ఒక 100 ఏళ్ళ క్రితం వచ్చిన మూతికి ముద్ద ఎంత తప్పు ఉంటుంది. అంబేద్కర్ పుణ్యాన ఏదో దేవుడు పుట్టించేద్దాం మనకి ఆర్టికల్స్ ఇచ్చినాడు 23. ఎక్కడైనా స్వేచ్ఛ ఇచ్చారు మనకి. ఈరోజు ఈ స్థితిలో బతుకుతామంటే దేవుడు ఎవరు పుట్టించుకోవడం ఆయన పుట్టించుకుంటాడు. కాబట్టి ఇంత టెక్నాలజీ ఉన్నా ఉన్నా కూడా మనం పరిపూర్ణంగా ఉన్నామా లేదా? పరిణుగత ఓకే, మనతో పాటు అనేకులు పరిపూర్ణంగా చేయాలి. ఈ యొక్క స్వేచ్ఛ మనకి మరి బిఆర్ అంబేద్కర్ ప్రసాదించినటువంటి రాజ్యాంగంలో మన ఆర్టికల్స్లో 21 నుంచి 26 చూస్తే, మరి 23 నుంచి 25 ఆర్టికల్స్ చూస్తే స్వేచ్ఛ, ఎక్కడైనా స్వేచ్ఛగా చెప్పుకోవచ్చు. మరి నువ్వు నమ్ముకునేటువంటి దైవత్వాన్ని చెప్పుకోవచ్చు, ప్రేమించవచ్చు, సత్క్రియలు చేయొచ్చు, ఏమని చేయొచ్చు. ఇంతున్నా కూడా ఇంకా బయట క్రూరులు, మూర్ఖులు, గంధర్వాలు, దేవునికి వ్యతిరేకపడినని ముందుగా రాపించాడు 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం కదా. వీరు దేవుని యొక్క శక్తిని పొందుకోలేని వారు దేవుని శక్తిని పొందుకున్నవారు కదా. భక్తిలో శక్తి లేక దయ్యానికి సోటించి నేను అహంకారంతో లేరు గురించి. వారి హృదయాలను రూపుమాపాలంటే, వారి కన్ను తెరపాలంటే వాక్యానికి మాత్రమే ఉంది బలము. ఆ వాక్యాన్ని దాపెట్టుకుని ఇతరులకు మనము అంటించాలి. అందుగురించి పిల్లరా, భూమి మీద బతుకుతున్న అబ్రహాము భూమి మీద ఉంటూ దేవునికి మహిమపరిచాడు. దేవుని కొరకు బ్రతకాల మనం భూమి మీద ఉంటూ పరసంబంధం ఈడు కనిపెట్టాడు అబ్రహాం వల్లే మనం నడుచుకుందామండి. విశ్వాసులకు తండ్రి కదా. ఎంతగానో పేర్లు పెట్టుకుని మనము ఈ పేరు తగ్గట్టు జీవితం జీవిస్తే ఎంతో ఆశ. చిన్న బతుకు 60 ఏళ్ళు నమ్మకంగా ఉంటే, నీకు నమ్మకంగా బతికితే, దేవుని కొరకు జీవిస్తే, భూమి కొరకు దేవుడి కొరకు బతికి చచ్చిపోతే, ఈ లోపు నిద్రిస్తే, ఆ రాజ్యం ఇక్కడ కనుమూస్తే మనం పరదేశంలో ఉండాలి. కానీ లోక సంబంధంగా వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తే మనము వాక్యమంతంలో సరి చేసుకున్నాం. చిన్న బతికిది 60-70 ఏళ్ళు, ఇది గ్యారెంటీ లేదు కదా. అందుగురించి ఒకనొక పట్టణం వెళ్ళి వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకుని చెప్పుకొచ్చిన వాళ్ళారా, రేపేమో సంభవించడానికి మీ జీవం ఏర్పాటిది. మీరు కొంతసేపు గడవలు అందులో మాయమయ్యే అవి బట్టి వాళ్ళే. యాకోబు రాసిన 4వ అధ్యాయం 14-15 వచనాల్లో చూసినట్టు కనపడదు కదా. అందుకంటే ఈ భూమి మీద మనం ఎలాగ ఉన్నాం. అందుగురించి భూమి మీద నేను నమ్మకస్తువాన్ని కనిపెడుతున్నాను. మరి నమ్మకంగా మనము ఎలాగ ఉంటాం కదా. నమ్మకంగా ఉంటే మనకి ఆశీర్వాదాలు పిల్లరా. కాబట్టి ఒకసారి మనం ఆలోచించండి. ఒక్కసారి మన జీవితాన్ని ఆలోచన చేస్తామండి. నమ్మకం ఉన్నాడు కాబట్టి అబ్రాహాము గురించి మనకి ఇచ్చాడు కదా. అబ్రాహామే కానీ మాట మరి ఏమన్నాడంటే 11వ అధ్యాయంలోనే చెప్పాడు కదా. ఇక్కడ తెలుసా, విశ్వాసం బట్టి చాలా ఇక్కడ ఎన్నో అంటే మరి 11వ అధ్యాయం 18, మీరందరూ వాగ్దానము ఫలము అనుభవించకపోయినా దూరం నుండి వచ్చి వందనం చేసి తాను భూమి మీద పరదేశుడు యాత్రికులై ఉన్నామని చెప్పుకో. విశ్వాసం కలవడం గుర్తున్నది. ఇలా చెప్పువారు తమ స్వదేశం వెదుగుతున్నామని విశదపరచుకున్నాక వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశంలో జ్ఞాపకుంచుకునేలా మరలా వెళ్ళడం వారికి వీలు కలుగును. ఏ దేశంలో ఆ దేశం కొరకు కదా. భూమి మీద డేరాల్లో కూడా దేవుని మహిమపరిచాడు అబ్రాహాము, విశ్వాసులకు తండ్రి. అందుగురించే మనం కూడా అబ్రాహాము వారే కలిగి జీవిస్తాం కదా. ఎంతకాలం ఇది భూమి మీద? కొద్ది కాలమే కదా. అందుకని యాకోబు 4:14 మీకు ఏమి సొమ్ము మీకు తెలియదు, ఈ జీవం ఏ పాటిది, ఈ జీవం ఏ పాటిది. కాబట్టి ఈ జీవితంలో దేవుని మహిమార్థంగా మనం బతుకులు మహిమకరంగా ఉందామంట కదా. అందుగురించి అహంకార దృష్టి గల వారిని నేను సహింపను, నా యొద్ద నివసించినట్లు దేశంలోన భారతదేశంలోన మనము ఒక జిల్లాలో, ఒక గ్రామంలో, ఒక మండలంలో, ఒక విలేజ్లో నేను ఒక కలపడు గ్రామంలో ఒకరు మనమున్నాము. మరి నేను భూమి మీద నమ్మకస్తుని కనిపెడుతున్నాను అంటాడు. నమ్మకంలో వచ్చిన కనిపెడతాను. నువ్వేం చేసేదా? మన బతుకులు ఎలాగ బతుకుతున్నాము? ఆయనకి ఇష్టంగా మనం బ్రతికితే మనకి ఎంతో ఆశీర్వాదములు. రక్షణ ఆశీర్వాదం ఎవరు? యేసుక్రీస్తుని పంపించాడు ప్రభు తండ్రి అయిన దేవుడు నీ ప్రజల మీదకి ఆశీర్వాదం కదా. అందు గురించే ఈ యొక్క సమయంలో ఆయన మాటలు విన్నాం. మన జీవితానికి మరి మన హృదయంలో రూపుమాపుకోవాలంటే వాక్యాన్ని మనం తలపోసుకున్నప్పుడు, దాబెట్టుకున్నప్పుడు మనలో ఆటోమేటిక్ బయటకు పోతున్నాం పిల్లల. కాబట్టి మోషే నమ్మకత్వం, అబ్రాహాము విశ్వాసులకు తండ్రి కదా. ఆత్మఫలాలు దాబెట్టుకొని దాని ప్రకారంగా బతుకుదామండి. కాబట్టి మనిషి కాని మనుషులు ఉన్నారు, భయంకరమైన మనుషులు, వ్యతిరేకమైన మనుషులు ఉన్నారు. ప్రభువా వారిని నీ పాదాల దాకా తీసుకున్నామని అనుకోరు. 2 తిమోతి రాసిన 3:1-5 చూస్తే వాళ్ళంతా దేవుడికి వ్యతిరేకమైన మార్గమవుతున్నారు. కాబట్టి ఆదామావులు వ్యతిరేకంగా చేశారు, ఏ దేవుడి నుంచి బయటికి ఎత్తివేయబడ్డారు. మరి వాళ్ళకి పాశ్చాత్తాపం కలిగించేసాడు. మరి చొక్కలు తొలగించి వారిని బయట చేసి వారికి వివాహం చేసి
వారి నుంచి వ్యవస్థ మనం. కాబట్టి అందుగురించి ఆనాడు ఏదోలే ఇంటే ఉండండి, ఏ పొరపాటు చేసిన ఏదేదో అట్లా పెట్టినారా, బయటికి పెట్టి వాళ్ళని బయటికి పంపించి పాశ్చాత్య మరి వాళ్ళకి ఏదైతే తోటలో నుంచి బయటికి పంపించి వారి వారం చేసి తర్వాత అంటే డెవలపింగ్ అయింది. కాబట్టి నీవు ఆనాడు ఏదైతే ఉంటే బయటికి పంపించాడు మనల్ని మనకు ఇష్టాలు దేవుడి రాజ్యము. కానీ మనం ఎలాగో బతుకుతున్నామో, మనం ఆత్మఫలాలు కలిగి ఉంటే సత్క్రియలతో మనం కొనసాగించి సువార్త కొరకు న్యాయం చేసి చేసే వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం వల్ల కూడా అది ఆశీర్వాదం. కాబట్టి ఒక అబ్రహాము మోసే వాళ్ళు మనం బతికితే తప్ప ఆ రాజ్యం రాదు. అలాగా బతుకులు మనం బతికి కొనసాగిస్తామండి. అసహ్య కార్యం చేసే వారికి లేదంటున్నాడు. అందుగురించే నేను తండ్రి అయిన దేవుడు, నేను కృపను గురించి న్యాయం గురించి పాడిన. కృప అంటే ఎవరు? యేసుక్రీస్తే కృపామాయుడు. గారు పాటలు ఎన్నో పాడతాం. ఎవరు కృప? యేసుక్రీస్తే కృపామాయుడు ఆయన. అందుగురించి నేను కృపను గురించి న్యాయం గురించి పాడేదను అంటాడు. న్యాయం గురించి పాడేదని అంటే న్యాయం గురించి విచారించాలి, మనం ఆలోచించాలా. దేవుడి సమయంలో ఈ భూమండలంలో మనం బతుకుతున్నామంటే ఆయన మనకి ప్రకృతి మనకు అన్ని ఇచ్చాడు. ఆ మాటలు ఉంటే మనకి ఎంతో అర్థమవుతుంది. చూడండి, ప్రార్థన చేస్తున్నాం, తలలో చూడండి ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ప్రకృతిలోనే మనకి ప్రతినిధించాలి, ఇన్ని తిని అనుభవిస్తున్నాం, మరి ఆయన సేవిస్తున్నాం. ప్రకృతిలో అన్నీ మనకి ఇచ్చాడు. దేవా, నువ్వు నాకు ఇన్ని ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నాను, నేను ఘనపరుస్తున్నాను, న్యాయంగా నేను ఘనపరుస్తున్నాను. ఎందుకంటే నేను కూడా అబ్రహాము వలె మోషే వలె బ్రతకడానికి కృప చూపండయ్యా అని నీవు దేవుడు స్తుతిస్తున్నాయి. ఆశీర్వాదం ప్రార్థన చేస్తున్నాం. ప్రేమల తండ్రి, ఈ మాటలు విన్నారు, గ్రహించి చూశారు కదా, వాక్యములోని మాటలు ప్రతిదీ మనకు ఉచితంగా ఇచ్చాడు. ఆయన మాటలను మన హృదయాలు దాచిపెట్టుకుని వాక్యానుసారి బతుకుతాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడాన్ని పాదాలకు స్తోత్రం. ఈ సమయంలో తెల్లవారుజామున మాట తలపోసుకోవడానికి గొప్ప భాగ్యం ఇచ్చింది. 101 కీర్తనలో నేను కృపను గురించి న్యాయం గురించి పాడేదనన్నావు. మరి అదే రీతిగా భూమి మీద నేను నమ్మకస్తులైన వారిని కనిపెడదు. అయ్యా, నీకు వ్యతిరేకమైన ఏమైనా పనులు క్షమించండి అయ్యా, మేము బలహీనము బలపరచండి. ప్రతి వారు ఏదో ఒక శోధన, ఒక మెంటాలిటీ, ఏదో ఒకటి శోధన నాయన పడిపోకుండా నిలబెట్టండి. ఈ గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఈ కలుపుట్టు గ్రామాన్ని సన్నిపచేయండి. అనేక ఆత్మలు నీ వైపు వచ్చేలాగా నాయన, మరి నీ ప్రియ కుమారుడు ద్వారా రక్షణ భాగ్యాన్ని ప్రసాదించండి అయ్యా. నీ మంచిని మాకు ఇచ్చావు. ఈ భూమి మీద బ్రతుకుతున్నామంటే నీ కృప, మీ సంకల్పం దేవా. మరి ఈ ఒక సమయంలో నీ మాటలు తలపోసుకోవడానికి గొప్ప భాగ్యం ఇచ్చిన స్త్రీలు, పురుషులు, పెద్దలందరినీ మీరు ఆత్మీయంగా బలపడడానికి కృప చూపండి. ఆత్మీయ జీవితంలో ముందు నడిపించండి అయ్యా దేవా. నీ పాదాలు పట్టుకోవడానికి మాకు అవకాశం కల్పించినందుకు స్తోత్రం. రాత్రి అంతా నిద్ర ఇచ్చి మరి ఒకసారి తెల్లవారుజాము లేచి నేను నామాన్ని స్మరించడానికి గొప్ప భాగ్యం ఇచ్చినందుకని స్తోత్రాలు చెల్లిస్తూ, ఎవరి బంధకాలతో వచ్చారో, ఏ విషయాలతో వచ్చారో, ఏ సమస్యలతో వచ్చారో, ఏ విధానంలో వచ్చారో వారికి వాళ్ళకి కావాల్సిన ప్రతిఫలం ఇవ్వండి. వాక్యానికి శిరస్సు వచ్చి లోపడి నడుచుకునేటట్ల కృప చూపండి అయ్యా. ప్రతి ఒక్కరూ ఆ కుటుంబంలో రక్షింపబడేటట్ల కృప చూపండి. అందరూ పవిత్రులుగా ఉండేటట్ల, అందరూ పరిశుద్ధులుగా ఉండేటట్ల, అందరూ వివేకవంతులుగా ఉండేటట్ల, అందరూ విధేయులుగా ఉండేటట్ల, లోపలి నడుచుకున్నట్ల కృప చూపండి దేవా. నీ పాదాలు పట్టుకున్నందుకే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ గ్రామం నుంచి సేవ చేసిన సేవకుల కొరకు నేను కూడా ప్రార్థిస్తున్నాను. నా కుటుంబాన్ని చూసొచ్చాను ఆయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో ఈ రీతిగా మాకు సమయాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. వచ్చిన అందరినీ మీరు వారి పేరు పెట్టి దీవించి కాపాడండి ఆయన. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు. మీ నమ్మకాన్ని, మీ యొక్క ప్రేమను, మీ లోకాన్ని ప్రకటి నమ్మకము కావాల్సిన మీ జాలీకరణ, మీ యొక్క ఆశీర్వాదం మాకుంటే తప్ప మీ జనాలు ముందుకు తీసుకోలేము. ఎన్నోసార్లు అందరినీ కాపాడము, మమ్మల్ని కాపాడడానికి స్తోత్రాలు. ఎన్నో సహాయం చేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్ని బట్టి ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదము మన తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ ఆదరణ ఇక్కడ చేయనటువంటి వాళ్ళందరి మీదను సదాకాలం తోడేను గాక. ఆమేన్. అందరూ